కీసరలోని ప్రేమ పెళ్లి కిడ్నాప్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ నెలకొంది. అబ్బాయి అమ్మాయి బంధువులే ప్రవీణ్ కు శ్వేత మరదలు వరుస అవుతుందని చెప్తున్నారు. 3 నెలల కిందట పెళ్లి చేసుకున్నారు ఈ జంట. శ్వేత ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గత వారమే గ్రామానికి రావడం కూడా జరిగింది. బుధవారం అమ్మాయి బంధువులు వచ్చి బీభత్సం సృష్టించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులపై దాడి చేసి శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర నగర్ శివార్లో బుధవారం జరిగిన అరాజకం అందరికీ తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న తమ ఇంటి ఆడబిడ్డపై ఆమె కుటుంబ సభ్యులు పైశాచికత్వం ప్రదర్శించారు. భర్తతో ఇంట్లో ఉండగా కారుపై వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. భర్త కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆమెను లాక్కెళ్లారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నర్సింపల్లి గ్రామానికి చెందిన చిత్తారి పద్మల కుమారుడు ప్రవీణ్, అదే గ్రామానికి చెందిన బాలనరసింహ మహేశ్వరుల కుమార్తె శ్వేత 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వేరే వివాహానికి శ్వేత కుటుంబం అయితే ఒప్పుకోలేదు. దీంతో గత జూలై 11న ప్రవీణ్ శ్వేత ఇంటి నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్ లోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరు కన్నోళ్లు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో పెద్దలు మనసు మార్చుకుంటారని శ్వేత ప్రవీణ్ భావించారు. ఇంతలో ప్రవీణ్ తండ్రి ఆరోగ్యం బాగలేకపోవడంతో సొంత ఊరు నర్సింపల్లికొచ్చారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పగబట్టారు. అంతేనా, కూతురి అత్తింటి వారిపై మూకుమ్మడిగా ఒక్కసారిగా కూడా దాడి చేశారు. ఆ విజువల్ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళందరూ కూడా శ్వేత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రవీణ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏ విధంగా దాడి చేసి శ్వేతని కార్లో ఏ విధంగా లాక్కెళ్లారో కూడా అక్కడ సినీ ఫక్కీలో తీసుకెళ్లారు. అదంతా కూడా మనకి విజువల్లో కనిపిస్తుంది. అడ్డొచ్చిన కూతుర్ని బయటకు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఆమె చేతులు కాళ్లకు తాళ్లు కట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ కేసులో ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు వారి ఇరువురు సొంత కుటుంబ సభ్యులని కూడా తెలుస్తోంది. శ్వేత ప్రవీణ్ కు మరదలే వరస అవుతుందని కూడా బాధిత కుటుంబం చెప్తోంది. తమ వద్ద డబ్బు లేదనే కారణంతో పెళ్లికి నిరాకరించారని, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారని కూడా భర్త ప్రవీణ్ ఆరోపిస్తున్నాడు. తన భార్యకు ప్రాణహాని ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నాడు ప్రవీణ్. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, తన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు శ్వేతను తన వద్దకు పంపించాలని కూడా ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నాడు. ఆర్య సమాజంలో చేసుకున్నాము, అంత అయిపోయింది. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము కూడా. ఇలా 4 టైమ్స్ ఇచ్చినాం సార్. 4 టైమ్స్ ఇచ్చినా కానీ ఏం రెస్పాన్స్ లేదు. సికింద్రాబాద్లో ఉన్నా సార్. అయితే జ్వరం వచ్చిందని ఇటు వచ్చినా సార్. మొన్న మీ ఇంటికి వచ్చారా? ఎవరు? నర్సంపల్లికి వచ్చినాం 1 వీక్ అయితే. అయితే నిన్న కొట్టినారు. నిన్న వచ్చి కొడితే ఇటు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే పొద్దుగాల ఎంక్వైరీకి వస్తున్నారు. పొద్దున 11 గంటలకు అట్లా. అయితే పొద్దుగాల 8 గంటల లోపల డోర్ తీయగానే వస్తున్నారు. కారపోటు చల్లి మా వైఫ్ని కొనుక్కున్నాం. ఎవరెవరి మీద దాడి చేశారు? అందరూ, మమ్మీ, డాడీ, అన్న, మా వైఫ్, నాన్న.